రాజకీయ కురవృద్ధుడు, బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతరత్నతో గౌరవించింది. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదిక ఆయన వెల్లడించారు. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించిన వారిలో ఎల్కే అద్వానీ ఒకరు. వాజ్పేయి తోటి పార్టీ పెట్టినటువంటి 2 సీట్లతో మొదలైనటువంటి ఈ ప్రయాణం ఈరోజు 400 సీట్లకు పైగా ఎగబాకిందంటే కారణం ఆ రోజు వారు చేసినటువంటి కృషి. 1927 నవంబర్ 8న కరాచీలో పుట్టినటువంటి అద్వానీ ఆ తర్వాత దేశ విభజన తర్వాత ముంబైలో సెటిల్ అయ్యారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగారు. మాజీ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా ఎన్నో సంస్కరణలు చేశారు. దేశాభివృద్ధిలో తను ఎంతో తోడ్పడ్డాడు. ఆయన చేసే సంస్కరణలు దేశాభివృద్ధికి చాలాగా ఉపయోగపడ్డాయి. ఆయన ప్రధాని కావాలనుకున్నారు, కుదరలేదు. రాష్ట్రపతి అవుతారని అందరూ అనుకున్నారు, అవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ చాలా రోజులైనప్పటికీ కూడా ఆయనకు భారతరత్న రావడం పట్ల పార్టీలకు అతీతంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.